హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి. మీలో ఎవరికైనా లీకేజెస్ ప్రాబ్లం ఉంటే, అలాగే డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతాం. కాల్స్ మాత్రం చేయకండి, మా స్మాల్ రిక్వెస్ట్. ఎందుకంటే మనం ఏదో వర్క్లో ఉంటాం, అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కాల్స్ చేయకుండా డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను విత్ ఇన్ అవర్స్లోనే రెస్పాన్స్ అవుతా. ఈ సైట్ వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్ పొన్నూరు దగ్గర కాసకర్రు అండి. సార్ వాళ్ళు సేమ్ మనకి యూట్యూబ్ ద్వారానే అప్రోచ్ అయ్యారు. సార్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే హెవీ సీపేజ్ ఉందన్నమాట. ఇందాక మీరు చూశారు కదా కార్నర్ దగ్గర, ఆ కోవింగ్ దగ్గర, ఆ కార్నర్ నుంచి కిందికి వాటర్ వెళ్ళిపోయి చాలా హెవీ సీపేజ్ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే క్లీనింగ్ చేసుకున్న తర్వాత బఫింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నామండి. బఫింగ్ మనకు వచ్చేసి టైప్స్ ఆఫ్ పీపుల్స్ని బట్టి బఫింగ్ అనేది మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనతో ఉండేదంతా ట్రైనడ్ పీపుల్స్ కాబట్టి వాళ్ళు పెద్దగా తొందరగానే చేసేస్తారు. సో మనకేం ఇబ్బంది పట్టలేదండి. జస్ట్ ఒక 3-4 అవర్స్లో బఫింగ్ అనేది అయిపోయిందనమాట. బఫింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి వాషింగ్ ఉంటుంది. వాషింగ్ తర్వాత క్రాక్ ఫిల్లింగ్ తర్వాత డిపెండ్స్ ఆఫ్ పాలిమర్ కోట్స్. అంటే మనకి రస్ట్ వెళ్ళలేదు అనిపిస్తే మనం ఏం చేస్తామంటే పాలిమర్ కోట్ అనేది అప్లికేట్ చేసుకుంటాం. డైరెక్ట్ పాకర అనేది ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే పాలిమర్ కోట్ బాండింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండదన్నమాట మెష్తో. అందుకనే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పాలిమర్ కోట్ అనేది అప్లై చేసుకుంటాం. ఈ పాకర ఎక్కువ వెళ్ళకుండా మనకి అక్కడక్కడ ఉంది అనిపిస్తే పాలిమర్ కోట్ వేసుకుంటాం. ఇక మనకి మొత్తం బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు అనుకుంటే డైరెక్ట్ మెష్ పైన నుండే మనం కోటింగ్ అనేది చూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ పాకురు ఎలా ఉంటుంది అన్నది చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, మనకి అక్కడక్కడ వెళ్ళిపోయింది, అక్కడక్కడ మనకి రాలేదనమాట. ఇక్కడ రానిది ఏంటిదంటే అక్కడ ఆ స్లాబ్ని బట్టి మనకు ఉండిపోతుంది. సో ఈ విధంగా ఉన్నందుకు మనం ఏం చేసామంటే పాలిమర్ కోట్ అనేది అప్లికేషన్ చేసుకుంటాం, ఒక కోట్. ఇక్కడ చూడండి క్రాక్స్ కూడా మనకి ఎన్ని క్రాక్స్ బయటకు వచ్చాయో. మనం బఫింగ్ చేసి వాష్ చేయడం వల్ల చాలా క్రాక్స్ కనిపిస్తాయి. ఇక్కడికి చూస్తున్నారు కదా, ఆ కోవింగ్ దగ్గర నుండే మనకి వాటర్ కిందికి వెళ్ళిపోయి సీపేజ్ అనేది హెవీ ఉందన్నమాట. సార్ వాళ్ళ స్ట్రక్చర్ కూడా మనకి డ్యామేజ్ అయింది ఒక 10% వరకు. సో మనం ఇక్కడ చూసుకున్నది ఏంటిదంటే 4 లేయింగ్ సిస్టమ్ అంటే 2 పాలిమరు, 2 ఎలాస్టోమరిక్ కోటింగ్. దీన్ని 4 లేయింగ్ అంటాం. మనకి ఇంక్లూడెడ్ మెష్తో అయితే 5 లేయింగ్ అవుతుందన్నమాట. సో మెష్ను మనం క్యాలిక్యులేట్ చేయం కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ మెష్ని క్యాలిక్యులేట్ చేయం కాబట్టి 4 లేయింగ్ కిందకే మనం దీన్ని తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ సార్, మన సర్వీసు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. అలాగే మీకు కావాలనుకుంటే గైడెన్సీ కావాలనుకున్నా కూడా మనం ఇస్తామండి. దానికి కూడా మనం ₹1 కూడా ఛార్జ్ చేయం. ఎందుకంటే మనకు తెలిసిన విద్యని 10 మందికి చెప్పడంలో అంత బాధ ఏముండదు. ఇప్పటికీ మనకి వర్క్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంతోమందికి ఎన్నో గైడెన్స్ ఇచ్చామండి. మనం ఒకరు ఎదుగుతున్నారు కదా అని బాధపడే టైప్ అయితే కాదు. సో తెలియని వర్క్‌నే 10 మందికి తెలియజేయాలనుకుంటున్నాను గానీ, ఇంకొకరు కొత్త వాళ్ళు డౌట్స్ అడిగితే చెప్పరేమో అలాంటివి ఏమి ఉండవండి. ఎవరికి ఏ డౌట్ కావాలన్నా కూడా నేను ఇస్తా. ఎంతోమంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. నేనేదో గొప్పలు చెప్పుకోవట్లేదండి. హెల్ప్ చేయడంలో నేను ముందుగానే ఉంటా. నాకెందుకు అలా అంటే, నేను ట్రైనడ్ అయ్యే 2011, 12లో నాకు డౌట్స్ ఏవైనా ఉంటే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ఎవ్వరూ లేరండి అప్పట్లో. సో ఇప్పుడు నేనేదో అంతో ఇంతో వర్క్ నేర్చుకున్నా. కొత్తగా అడిగేవాళ్ళు టిప్స్ అంటే అవతల పర్సన్ అప్లికేషన్ కూడా నాకు నచ్చితేనే వాళ్ళకి టిప్స్ ఇస్తా అండి. లేకపోతే వాళ్ళు చేసే వాటికి ఎవరికి పడితే వాళ్ళకి టిప్స్ అనేది ఇవ్వమనమాట. ఇక్కడ క్రాక్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం చూస్ చేసుకున్నది ఏంటంటే టాప్ గార్డ్ అండి. టాప్ గార్డ్ రేషియో అందరికీ తెలుసు అనుకుంటా. 1:1 రేషియో అనమాట. 1:3 రేషియో అనమాట. ఇది మనకి ఎలా అంటే హైలీ ఫ్లెక్సిబుల్ అండ్ మల్టిపుల్ పర్పస్‌కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ కోట్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకి కొద్దిగా వెట్ కండిషన్ ఉండాలండి. అంటే ఎలా అంటే కొద్దిగా తడి ఉండాలనమాట బ్రష్ మూవింగ్ కోసం. సో అందుకనే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నారు వాటర్. ఈ విధంగా మనం ఫస్ట్ కోట్ వేసుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఫస్ట్ కోట్ డ్రై అయిన 2-3 అవర్స్‌కి మనం మెష్ కోట్ కూడా వేసుకునే ఛాన్సెస్ మనకుంటాయి. అండ్ ఇంకొకటండి, సీలెంట్ అనేది మనం 2 టైమ్స్ కన్ఫర్మ్ పెట్టుకోవాలి. సింగిల్ టైమ్‌కి మనకి వర్తబుల్ అవ్వదండి. 2 టైమ్స్ పెట్టుకుంటేనే మనకి బెటర్‌గా ఉంటుంది. చూడండి, మనం సింగిల్ టైమ్ పెట్టడం వల్ల సింక్ అవుతుందనమాట. లోపలికెళ్ళిపోతుంది. అది స్లాబ్ లెవెల్ రాదు. మనం మెష్ చేసినా కూడా అది ఆ విధంగా కనిపిస్తుంది కాబట్టే మనం ఇక్కడ 2 టైమ్స్ అప్లికేట్ చేసాం సీలెంట్‌ని. ఫస్ట్ ఒకసారి పెట్టుకున్నాం. మళ్ళీ సెకండ్ ఇంకొకసారి పెట్టుకున్నాం. ఇక దీనిపైన మనం మెష్ చేసుకోవడమే.
మెష్ గూడా మనకెలా అంటే కొంతమంది ఏమడుగుతున్నారంటే మెష్ గురించి, సార్ మెష్ మనం వేయడం వల్ల పగిలిపోతుంది 1 ఇయర్‌కే లేదా 2 ఇయర్స్‌కే విరిగిపోతుంది అని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే మెష్‌లో గూడా మనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ఇక్కడ జూడండి మనకి ఫైబర్ గ్లాస్ మెష్ అనమాట. దీంట్లో మనకి ఓవెన్, ఫైబర్, గ్లాస్ ఈ 3 మిక్స్‌డ్ అయ్యుంటాయి కాబట్టి ఇది బ్రేకబుల్ అవ్వడానికి ఛాన్సెస్ 100కి 100% ఉండదు. ఇది అంత ఈజీగా బ్రేక్ అవ్వదనమాట. మెష్ వాల్యుబుల్ టైమ్ గూడా వారంటీ టైమ్ వచ్చేసి మనకి 10 ఇయర్స్ వరకు ఉంటుందండి గ్లాస్ మెష్. 10 ఇయర్స్ తర్వాత మనకి పోయే ఛాన్సెస్ అంటే అంత ఈజీగా ఉండదండి. మేబీ అక్కడ ఉండే వెదర్ కండిషన్ వాటిని బట్టి దీని లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. ఇక్కడ మీరు పగిలిపోయే మెష్ యూజ్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే మీరు ఓన్లీ ఫైబర్ మెష్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే మనకి కొంతమంది ప్రొడక్ట్స్ కోసం గూడా కాల్ చేసేవాళ్ళు చాలామందున్నారు. సార్ మెష్ మాకి బయట 900కి దొరుకుతుంది, 1000కి దొరుకుతుంది, 1100కి దొరుకుతుంది అని అడుగుతున్నారనమాట. ఆ 900 మెషే నేను 500 కాదులెండి 700కో, 650కో ఇవ్వగలనండి. బట్ అది నాట్ యూజ్ అండి. అది ఓన్లీ ఫైబర్ మెష్ మనకి. అది ఏమవుతుందంటే బ్రేక్ అవుతుందనమాట. ఓన్లీ ఫైబర్ గాబట్టి మనకి ఎండకు తట్టుకోదు. మీకు తెలిసే తెలుసు ఎంతోమంది నాలెడ్జ్ పర్సన్స్ గూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు. ఫైబర్ అనేది మనకి హీట్ తగలగానే కొన్ని విరిగిపోతాయండి. సో, అలా డిపెండ్ ఆఫ్‌ని బట్టి మనకుంటుందనమాట. మీలో ఎవరైనా ఈ సిట్యుయేషన్ ఎదురైన వాళ్ళు ఉంటే కింద కామెంట్ జేయండి. ఆహ్, ఈ ఫైబర్ మెష్ అనేది మనకి ఎక్కువ రోజులు, ఎక్కువ మన్నిక ఉండదనమాట. మనకి 3 కలిసుండాలి. దీంట్లో ఫైబర్, ఓవెన్, గ్లాస్ ఈ 3 ఉండడం వల్ల బ్రేక్ అనేది అంత ఈజీగా మెష్ అనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో, ఫైనల్‌గా మనకి టాప్ కోట్ అయిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ మనం ఏం చేసామంటే అక్రాలిక్ అండ్ ఎలాస్టోమరిక్ కోటింగ్ ఆక్వామ్ వాళ్ళది రైట్ కోట్ చూజ్ చేసుకున్నాం ఇక్కడ. రైట్ కోట్ కూడా మనకి 400% ఎలాంగ్నేషన్ ఉంటుంది. యువి స్టేబుల్ ఉంటుంది. మనకి అన్నీ క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది. డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. సో, అందుకనే మనం ఎక్కువగా రైట్ కోట్‌ని మాత్రమే వాడతామండి. ఇంకా మనకి హెవీగా ఎళ్ళాలనుకుంటే డబ్ల్యూపీ అల్ట్రా. నేనిక్కడ ఎంవైకే ఆర్మెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌ని గాదండి. మనకి బడ్జెట్‌లో ది బెస్ట్ కెమికల్ ఏదైతే ఉందనుకుంటామో అది ఎంవైకే ఆర్మెటే అండి. ఇప్పుడు మనం ఫాస్‌రాక్‌తో కంపారిజన్ జేసుకుంటే ఫాస్‌రాక్‌లో రూఫ్ గార్డ్ ఉందండి. అది మనకి మహా అంటే ఆహ్, 6300, 6500 పడుతుందండి ఒక బకెట్. అది మనకి 500 ఎస్ఎఫ్టీ మాత్రమే వస్తుంది. ఆహ్, 3 కోట్స్. ఇదొచ్చేసి మనకి సేమ్ 6600 అలా పడుతుంది. ఇది మనకి ఏంటిదంటే 600 ప్లస్ ఎస్ఎఫ్టీ వస్తుందనమాట. 650 సర్ఫేస్‌ని బట్టి. మనకి డైరెక్ట్ 3 కోట్స్ మళ్ళీ ఇది. 600 ఎస్ఎఫ్టీ మనకి 3 కోట్స్ వస్తుందనమాట. సో, ఇక్కడ మనం కెమికల్‌ని టైప్‌ని బట్టి మనం కెమికల్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎంవైకేకి నేనేం బ్రాండ్ అంబాసిడర్‌ని కాదండి. లో బడ్జెట్‌లో మనకి ఈ విధంగా బడ్జెట్ అవుతుంది కాబట్టి మనం తీసుకుంటున్నాం దీన్ని. ఇక నెక్స్ట్ మనకి ఇది ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత 3, 4 అవర్స్ కన్ఫర్మ్ డ్రై టైమ్ ఉండాలండి. ఇక నెక్స్ట్ ఫైనల్ కోట్‌కి మనం వాటర్ టెస్టింగ్‌కి యావరేజ్‌గా అనుకుంటే 10 అవర్స్ అబోనే ఉండాలండి. మాక్సిమం అయితే మనకి 24 అవర్స్ అబోవ్ ఉంటుంది. 10 అవర్స్‌కి మనం వాటర్ పెట్టినా గూడా ఏముండదండి. 10 అవర్స్ లోపు పెడితే మనకి బబుల్స్ ఫార్మ్ అయ్యి మనం అప్లికేట్ చేసిన కెమికల్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్‌గా లేచిపోవడం జరుగుతుందనమాట. సో, దీనికి కేటాయించాల్సిన టైంనే మనం కేటాయిస్తే మనకి కోటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే హ్మ్. చాలా నీట్‌గా ఫినిషింగ్ వస్తుందనమాట. ఇక 1000 ఎస్ఎఫ్టీకి అండ్ మన దాంట్లో ఏ విధంగా వాడాలి అనే కెమికల్స్ ఏదైతే బెటర్‌గా ఉంటుంది అనే వీడియోస్ కూడా మన ఛానల్‌లో అవైలబుల్ ఉన్నాయి. వాటిని చూసి మీరు కొత్తగా చేయించుకోవాలనుకున్న వాళ్ళు వాటిని చూసి జస్ట్ సా బెస్ట్ కెమికల్ యూజ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నామండి. ఇది వచ్చేసి 4 లేయింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఎలా 2 కోట్లు పాలిమర్, 2 కోట్స్ రైట్ కోట్ అప్లై చేసి ఇచ్చాం. ఇది 4 కోట్స్ అనమాట టోటల్ మనకి. చూడండి మనకు కోటింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఏ విధంగా ఉందో ఎక్సలెంట్ ఫినిషింగ్ అనిపిస్తుందండి. ఇదొచ్చేసి మనకి వైట్ కలర్. దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. గ్రే అంటే మనం బ్లాక్ టింట్ ఏసుకోవాలనమాట. అది గ్రే కలర్‌లోకి కన్వర్ట్ అయిపోతది. సో, వైట్ ఆహ్, లైట్ స్మోక్ గ్రే ఇంకా అలాగే మనకి టెర్రకోటా.
టెర్రకోట ఎక్కువ మనం ఏ బిల్డింగ్‌కి ఏసుకుంటామంటే పైన మొక్కలు పెట్టింటారు గదండీ! వాళ్ళకు రెడ్ సాయిల్ పడి రెడ్ మరకలు పడుతుంటాయి గదా! వాళ్ళకక్కడ మనం టెర్రకోట అనేది యూజ్ చేస్తామనమాట. టెర్రకోట వల్ల మనకేమవుతుందంటే హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అది రిఫ్లెక్ట్ తీసుకోదనమాట. టెర్రకోట గాని, గ్రే గ్రే కలర్ కానివ్వండి, అది హీట్ తీసుకోదనమాట. సో, ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత సెకండ్ కోట్ మనం అప్లికేట్ చేస్తున్నామండి. సెకండ్ కోట్ మనకి ఈ విధంగా వచ్చింది. చూడండి మనకంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ మాత్రం ఈ విధంగా ఎక్సలెంట్‌గా కనిపిస్తుందనమాట. ఇక్కడ మనం కూడా టైప్స్ ఆఫ్ అంటే ఫస్ట్ కోటింగ్ మనం వర్టికల్ ఏసుకున్నామనుకోండి. సెకండ్ కోట్ హారిజాంటల్ ఏసుకోవాలి. థర్డ్ కోట్ మళ్ళీ వర్టికల్. ఫైనల్ కోట్ మళ్ళీ వర్టికల్, హారిజాంటల్. ఈ విధంగా వర్టికల్, హారిజాంటల్ కన్ఫర్మ్ అండి. స్టార్టింగ్‌లో మనం వర్టికల్ తీసుకున్నామంటే ఫినిషింగ్ గూడా మనకి వర్టికల్ వస్తుందనమాట. సో, మనకి 2 కోట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఏం చేసామంటే వాటర్ స్లాబ్ మొత్తం స్టోరేజ్ చేసాం. సార్ వాళ్ళ కోసం ఒక 1 డే వాటర్ టెస్టింగ్ పెట్టామనమాట. 24 అవర్స్ వాటర్ టెస్టింగ్ పెట్టుకున్నారు. మనకి చూడండి స్లాబ్ మొత్తం మనం వాటర్‌ని స్టోర్ చేసి టెస్టింగ్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామనమాట. మనకి ఈ విధంగా ఎలా అంటే స్లాబ్ మొత్తం మనము ఒక 2½ ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వాటర్‌ని స్టోర్ చేసి కింద ఏ డాంపనెస్ లేదనుకున్నప్పుడు సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఇదొచ్చేసి మనకి సర్వీస్ వారంటీ 5 ఇయర్స్ ఉంటుందండి. 5 ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంది. దీనికి గాను మనం పర్ ఎస్ఎఫ్‌టీ రూ. 65 చార్జ్ చేస్తామండి. ఈ సర్వీస్ మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. మీకు సర్వీస్ కావాలనుకుంటే గూడా ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాల్లో అవైలబుల్‌లో ఉంటుందనమాట. వీడియో మీలో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కెమికల్స్ వీడియోస్ కూడా మన దాంట్లో అవైలబుల్ ఉంటాయి. ది బెస్ట్ కెమికల్ ఏదనేది కూడా మన దాంట్లో అవైలబుల్‌లో ఉంటుందనమాట. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తా.